హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీఆర్ గ్యాలరీ. ఈ రోజు వీడియోలో స్ప్రింగ్ ఆనియన్ ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చాలా ఈజీగా అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుందండి. ముందుగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఇవి రెండు వేగాక సన్నగా తరిగిన పచ్చిమిర్చిని ఒక 10 తీసుకొని ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో కారం అనేది యూజ్ చేయమండి ఈ కర్రీలో, అందుకే పచ్చిమిర్చి ఎక్కువగా తీసుకున్నాను. ఇప్పుడు ఇవి వేగాక 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు కలుపుకున్నాక ఇందులో 1 టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ ని కట్ చేసి పెట్టుకున్నానండి నేను ముందుగా. 80 to 100 గ్రామ్స్ వరకు ఉన్నాయి ఇవి. ఇప్పుడు ఇవి కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఇలా కలుపుకొని మరొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. మొత్తం 5 నిమిషాల తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి మూత తీసి. ఇప్పుడు ఉప్పు కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకున్నాక ఇందులో 4 గుడ్లు వేస్తున్నానండి నేను. ఎన్ని కావాలంటే అన్ని వేసేసుకోవచ్చు. నేనైతే 4 వేస్తున్నాను. ఇలా ఈ ఎగ్స్ ని ఇందులో యాడ్ చేశాక వీటిని కదపకూడదండి. ఇలా కదపకుండా మూత పెట్టేసి ఒక 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. చూసారా, 3 నిమిషాల తర్వాత ఒకసారి దీనిని తిప్పుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా కలుపుకున్నాక మరొక 2 నిమిషాలు మూత పెట్టి దీన్ని కుక్ చేసుకోవాలి. చాలా రుచిగా ఉంటుందండి ఈ కర్రీ. మనం మార్కెట్ నుండి స్ప్రింగ్ ఆనియన్స్ తేగానే ఫ్రెష్ గా చేసుకుంటే ఇంకా చాలా రుచిగా ఉంటుంది. చూసారా, వేడి వేడి అన్నంలోకి ఈ ఎగ్ కర్రీ తింటే రుచి అయితే అదిరిపోతుంది. ఇప్పుడు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఫైనల్ గా ఇందులో 1 టీ స్పూన్ గరం మసాలా, అలాగే కొత్తిమీర వేసుకున్నాను. అంతే అండి, స్ప్రింగ్ ఆనియన్ ఎగ్ కర్రీ ఈజీగా చేసేసాం కదా. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.